గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజు శంభులింగారాధనము చేస్తుండేవాడు. ఆ మహర్షి కోరుకునేది ఒక్కటే, లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. చాలా మంది శిష్యులు ఆయన్ని అనుసరిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వత శిఖర ప్రాంతములనందు ఆశ్రమమును నిర్మాణము చేసుకొని లింగారాధన చేస్తూ పవిత్రమైన జీవితమును గడుపుతున్నారు. ఇలా నడుస్తుండగా కొంతకాలంకు అనావృష్టి వలన భయంకరమైన కరువు వచ్చింది. వర్షములు పడలేదు, ఎక్కడా నీరు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి, నేను ఎలాగైనా ఈ లోకం యొక్క బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. నీవు తపస్సు చేశావు, నేను సంతోషించాను, కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు, నేను అందులో నీళ్లు పోస్తాను. ఒక వరం ఇస్తాను, ఆ కుండ ఆరదు, ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు గౌతముడు, ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది, తప్పకుండా అలా చేస్తాను అని తన భార్య అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీళ్లు నింపాడు వరుణుడు. అప్పుడు గౌతముడు అహల్య కలిసి ఆ నీటిని పట్టుకు వెళ్లి సేద్యం చేసి అనేకమైన పంటలు పండించారు. అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమంకు వెళ్లి చక్కగా ఆ పట్టిన పదార్థాలన్నింటినీ తినడమే కాక ఆ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు. ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారుజామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి, వరుణగుండంలోకి వెళ్లి నీళ్లకు పట్టుకురండి అని శిష్యులకు చెప్పారు. వాళ్ళు నీళ్లు తేవడానికి వెళ్లారు. అదే సమయమున మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడే నిలబడడం బ్రహ్మచారి దోషం అవుతుంది. కాబట్టి అమ్మలారా, మీరు పక్కకి తొలగితే మేము నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతామని చెప్పారు. స్త్రీలు అన్నారు, మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది, మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం అభిషేకం ఎక్కువయ్యాయా, అవతలికి పొండి అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకొని ఖాళీ కుండతో తిరిగి వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఏమి చెయ్యాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి, అమ్మ, మునిపత్నులు మమ్మల్ని అనరాని మాటలని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళటం అని అడిగారు. ఆ మాటలు విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్లు తీసుకుని వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయిందని దెప్పిపొడిచారు. వాళ్ళల్లో అక్కసు బయలుదేరింది. వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతి ముఖము అనే ముఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి ముఖమునకు తృప్తి పొందిన గణపతి యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించాడు. నేను మీకు ఏమి చేసి పెట్టాలి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, గౌతముడు పొగరెక్కి ఉన్నాడు కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి అన్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు, ఇది మీరు అడగవలసిన మాట కాదు. ఒకనాడు మీకు తాగడానికి నీళ్లు లేక తినడానికి అన్నం లేకపోతే ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయన్ని ఆశ్రమం నుంచి తరిమి కొట్టడం మీకు మంచి పని అనిపించుకోదు. ఇది ఎంత కృతజ్ఞత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు అని చెప్పాడు. ఈ నాయకుని మాటలను వాళ్ళు వినలేదు. మా కోరిక ఒక్కటే, గౌతముడు ఈ ఆశ్రమం నుంచి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన ముఖమునకు ఫలితం ఉంటుంది అన్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు, మీరు చేసిన ముఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. కానీ మీరు పాడైపోతారు. తన ఉపాసనయందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సుల్లో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు అని అన్నాడు. మిగిలిన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.